హలో అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్. నేను ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఫలితం ఏంటి అనేది చూపించబోతున్నాను. దానికోసమైతే నేను స్వామివారి కోసం బెల్లం పొంగలి ప్రసాదం కోసం అయితే తయారు చేసుకుంటున్నాను. స్వామివారి కోసం బెల్లం పొంగలి అండి, పరమాన్నం అంటారు కదా, ఉత్త పాలతోనే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అయిపోయింది, నేను పెట్టి చాలాసేపు అయింది. సో బెల్లం అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇందులో చిటికెడు సాల్ట్, అలాగే 2 ఇలాచి కచ్చబచ్చగా దంచుకొని కూడా వేసుకుంటున్నాను. ప్రసాదంకి అయితే స్వామివారికి ఈ విధంగా నేనైతే పొంగల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరైతే గోధుమ నూక కేసరి కూడా తయారు చేయొచ్చు. స్వామివారికి గోధుమ నూకతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం కదా, మీరైతే ఆ విధంగా కూడా తయారు చేయొచ్చు. ఈ టైంలో ఇప్పుడు ఈ ప్రసాదంలో అయితే మీరు ముందు నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయడం లేదు. మీరు నెయ్యితో కలిపిన డ్రై ఫ్రూట్స్ వేయాలంటే వేసుకోవచ్చు. అయితే స్వామివారికి దీపారాధన చేయటం కోసం నేనైతే బియ్యం పిండితో ప్రమిదలు అయితే తయారు చేసుకుంటున్నాను. దానికోసం నేను కొంచెం బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం మెత్తగా చేసుకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. అది మెత్తగా తరుక్కోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి, బెల్లము, పిండి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఆ బెల్లం అనేది కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిపాలను యాడ్ చేసుకుంటే ప్రమిద మనం ఏ విధంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందో ఆ విధంగా మనమైతే తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు పోసుకోవాలి. పాలు ఒక్కసారిగా పోసుకుంటే పలచనైపోతుంది, ప్రమిద అనేది రాదు. సో కొంచెం కొంచెంగా వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో అయితే మనకి ప్రమిద తయారవుతుందో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక ఉండగా తయారు చేసుకుంటే దాని ద్వారా మనకి ప్రమిద అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఈ విధంగా 7 ప్రమిదలుగా మనం 7 ఉండలుగా ముందు ప్రిపేర్ చేసుకుంటే క్వాంటిటీ ఈజీగా తెలుస్తుంది. తర్వాత నేనైతే వేళ్ళతోనే అద్దుకుంటున్నాను. ఇలా రాని వాళ్ళు ఆ ఉండలో ఏదైనా చిన్న క్యాప్ని అద్దు పెట్టుకుంటే అదొక హోల్ మాదిరిగా తయారవుతుంది మనకి నెయ్యి దీపం పెట్టుకోవడానికి. నేనైతే వేళ్ళతోనే తయారు చేసుకుంటున్నాను. మీరైతే క్యాప్ ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 7 ప్రమిదలు తయారైన తర్వాత నామాలు అయితే మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి. విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి, రాముల వారికి, ఎవరికైనా మనం ఇలాగ బియ్యం పిండితో ప్రమిదలు చేసేటప్పుడు గోవింద నామాలు అంటాం కదా, ఆ విధంగా మనం వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టుకోవాలండి. గంధం, కుంకుమ అయితే ముందు వాటర్లో కలుపుకొని ఇయర్ బడ్స్తో నేనైతే నామం అయితే తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా గంధంలోను కుంకుమలోను కొంచెం నేను జవ్వాది అలాగే పచ్చికర్పూరం కూడా లైట్గా కలుపుకున్నానండి. ఎందుకంటే స్వామివారికి పచ్చికర్పూరం అన్న జవ్వాది లక్ష్మీదేవికి ఇష్టం కదా, నేను ఆ విధంగా అయితే కలుపుకున్నాను. ఈ విధంగా 7 ప్రమిదలకి కూడా ఒకవైపున మనం నామాలు అయితే ఇలానే పెట్టుకోవాలండి. అలాగే స్వామివారికి పానకం కోసం అయితే బెల్లం పానకం తయారు చేస్తున్నాను. కొంచెం బెల్లం తీసుకున్నాను నేను, ఎందుకంటే చిన్న గ్లాసులో మాత్రమే స్వామివారి కోసం మాత్రమే తయారు చేసుకుంటున్నాను. ఇందులో 2 మిరియాలు అలాగే 1 యాలక కచ్చాబచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే అలాగే 3 తులసి దళాలు కూడా వేసుకుంటాను. మనం ఏ గుడిలో అయినా సరే వెంకటేశ్వర స్వామి రామాలయంకి వెళ్ళేటప్పుడు మనకు పంతులు గారు తీర్థం ఇచ్చేటప్పుడు అందులో కంపల్సరీగా తులసి దళం అలాగే ఇలాచి కంపల్సరీగా ఉంటుంది కదా, అదే విధంగా అనమాట. నేనైతే ఒక చిన్న గ్లాసులో స్వామివారికి మాత్రమే తయారు చేసుకుంటున్నాను కనుక కొంచెం మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇంట్లో ఎవరైనా ఈ తీర్థం ఇష్టంగా తాగుతారనుకుంటే ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇదైతే స్వామివారికి పంచామృతము, అలాగే మీరు అభిషేకంకి అవి కూడా తయారు చేయొచ్చు. ప్రసాదంగా అయితే నాకు ప్రసాదం పూర్తయిపోయింది. నేనైతే బౌల్లో వేసుకుంటున్నాను స్వామివారికి ప్రసాదం. అలాగే తీర్థం పెట్టుకుంటున్నారు. మీరు గోధుమ నూకతో రవ్వ కేసరి ఈ విధంగా ఏదైనా చేసుకోవచ్చు. పంచామృతాలు కూడా మనం అభిషేకంకి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పూజకి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ ఏకాదశి ఏ రోజున చెయ్యాలి అంటే జనవరి 9న ఉదయం 11:56 గురువారం రోజున స్టార్ట్ అవుతుందండి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అలాగే శుక్రవారం రోజున అంటే జనవరి 10న 9:45 మాత్రమే ఉంటుంది. మనకి ఏకాదశి తిథి అనేది సూర్యోదయంకి ఉన్నది మాత్రమే ఏకాదశిగా మనం భావిస్తాం కనుక 10వ తేదీన మాత్రమే మనం చేసుకోవాలండి. 9:45 లోపునే ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి విష్ణు ఆలయంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే. అలాగే ఈ 9:45 లోపు మాత్రమే ఇంట్లో పూజ కూడా పూర్తి చేసుకోవాలి. 9:45 తర్వాత ద్వాదశి అనేది స్టార్ట్ అయిపోతుంది. 9:45 తర్వాత మనం ఉత్తరాయణంలోకి అడుగు పెడతాము. అందుకనే అందరూ కూడా 9:45 ముందునే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నేనైతే 7 ప్రమిదలు తీసుకున్నాను కదా, 7 ప్రమిదలు చిట్టి చిట్టి ఆకులు, తమలపాకులు పెట్టుకుని ఆకుల మీద అయితే పెట్టుకున్నాను. నెయ్యి దీపాలు అయితే పెట్టాలండి.
ప్రతి ప్రమిదలను కూడా 2 ఒత్తులు నేను వేసుకున్నాను. ఆల్రెడీ అవి నెయ్యిలో ముంచి కరగపెట్టుకున్నాను. సో నెయ్యి దీపారాధన మాత్రమే చేయాలి బియ్యం పిండితో ప్రమిదలు చేసుకున్న తర్వాత. నాకున్న చిన్న మందిరం అనమాట. కింద నేను పూజకి కోసం పీట ఏం పెట్టుకోలేదు కనుక ఆ చిన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నిత్యం పెట్టుకున్న దీపారాధన కుందులు అన్నీ సైడ్ చేసేసాను. పళ్ళు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ సరిపోదు. కొబ్బరికాయ కొట్టినా అక్కడ ప్లేస్ సరిపోదు, అన్ని కిందనే పెట్టేసుకుంటాను. అందుకే ఉన్న దాంట్లోనే అక్కడ చిన్నగా నేను ఏర్పాటు చేసుకున్నాను. స్వామివారికి అయితే దీపారాధన అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే స్వామివారికి ఇష్టమైన యాలకుల మాల, తులసి మాల కూడా సమర్పించుకోవచ్చండి. నాకు చిన్న స్వామివారే నేను పెట్టుకున్నాను కనుక నేను అవేమీ వేయడం లేదు. చిన్న తులసి దళం మాత్రమే స్వామికి సమర్పించుకుంటున్నాను. అలా ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పూజ రోజున మాత్రం స్వామికి తులసి దళాలు, తులసి మాల అయితే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా సమర్పించుకోండి. అలాగే స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు గోధుమ నూక, కేసరి ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనగానే ఆ రోజు సకల కోటి ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకి వస్తారంట. సో అలాంటి రోజున మనం స్వామివారికి మంచిగా పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి కూడా మోక్షం కలుగుతుంది అనేది మనకి పురాణాల ద్వారా అలాగే మన పెద్దల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మనం నెలగంట అంటాం కదా, నెలగంట పెట్టిన నుంచి అన్ని ద్వారాలు తెరిసే ఉంటాయి అంటారు కదా. అలాంటి రోజున మనకైతే వెంకటేశ్వర స్వామి ఈ ఏకాదశి అనేది ఒక వరంగా మనకు ప్రసాదించారు. ఇలాంటి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఉపవాసం చేసిన వారికి మోక్షం కలుగుతుందంట. నేనైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం గోవిందనామాలు, అలాగే వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర వజ్ర కవచం, అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళి, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ విధంగా నేనైతే చదువుకుంటున్నాను. మీరు కూడా మీకు వీలుకు కుదిరినట్టుగా ఏదో ఒకటి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తికి సంబంధించినవి చదువుకోవచ్చండి. అలాగే విష్ణు అష్టోత్తరాలు, వెంకటేశ్వర అష్టోత్తరాలు ఈ విధంగా చదివేటప్పుడు స్వామికి 108 పువ్వులతో పూజ చేసుకోవచ్చండి. నాకైతే అక్కడ దీపాల వల్ల ఆ హీట్కి చేయి కాలుతుంది. సో నేను ఆ విధంగా చేయలేదు. మీకు వీడియోలో చూపించడం కోసం నేను ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను. అలాగే నాకున్న ఈ వెంకటేశ్వర స్వామి స్టోన్స్తో ఉన్నారు కనుక నేను పంచామృతాలతో అభిషేకం కూడా చేయడం లేదు. మీకైతే ఇత్తడి లేదా రాగిలో ఇలా వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి కానీ ఉంటే మీరైతే పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోండి. అష్టోత్తరాలు చదివినప్పుడు అక్కడ 108 మంత్రాలు, అక్షంతాలతో కూడా స్వామికి అయితే పూజ చేసుకోండి. స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా. మనం ఏదైతే ప్రసాదం పెడుతున్నామో ఆ ప్రసాదంలో చిటికెడ పచ్చకర్పూరం కూడా కలిపితే స్వామికి ఇంకా ఇష్టం. స్వామి ప్రీతికరంగా తింటారు. మనమైతే పెట్టిన నైవేద్యం మీద ఇలా వాటర్ చల్లి స్వామికి అయితే చేతులతో ప్రణాయి స్వహ అని చెప్పుకుంటున్నాను. నాకున్న ఈ చిన్న పూజా మందిరంలో నేనైతే ఈ విధంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పూజనైతే నేనైతే చేసుకున్నాను. మీకు వీళ్ళకి తగ్గట్టుగా మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగానే చేసుకోండి. ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం ద్వారా మనకైతే మోక్షం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీరు మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీ అందరి యందు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, అతని యొక్క కృపా కటాక్షములు మీ అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆ రోజు ఉపవాసం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏకాదశి అనగానే ఉపవాసం, మహాశివరాత్రి అనగానే నిద్ర జాగారం చేయడం చాలా ప్రసిద్ధి. సో మర్చిపోకుండా